హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బండిపైన అమ్మే క్రిస్పీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నేను చెప్పే ఈ కొలతలతో మీరు కూడా పిండిని ఒకసారి ట్రై చేసి చూడండి. 4 to 5 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని. మనకు టైం లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇలా ఈజీగా దోశలు వేసేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం ఎందుకు, పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేనైతే ఒక గిన్నెని తీసుకొని 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు మినపప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, కొద్దిగా వాటర్ని వేసుకొని బియ్యాన్ని మొత్తం బాగా వాష్ చేసుకోవాలండి. 5 to 6 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మీరు రేషన్ బియ్యాన్నైనా వాడచ్చు, దోసల బియ్యాన్నైనా వాడచ్చండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకొని ప్లేట్ పెట్టుకొని 7 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి బియ్యాన్ని. ఇలా ప్లేట్ పెట్టుకొని 7 అవర్స్ బాగా నాననిద్దాము. ఇప్పుడు 7 అవర్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకు బియ్యము పప్పు మొత్తం బాగా నాని ఉంటాయండి. చూడండి, ఈ విధంగా బాగా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు 5 మినిట్స్ ముందు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు అటుకుల్ని వేసుకోవాలి. అటుకుల్ని కూడా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాకా అటుకుల్ని నానపెట్టుకోవాలండి. ఇలా నానపెట్టుకున్న అటుకుల్ని ఇలా పిండుకుంటూ బియ్యంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే గ్రైండర్కి వేసుకుంటున్నానండి. ఎక్కువ పిండి అనేసి మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. మనకు పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి, మరీ బరకగా ఉండకూడదు. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఒక నైట్ మొత్తం నాననిద్దాము. ఒక నైట్ తర్వాత చూస్తే మార్నింగ్కి మనకు ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయండి. ఇలా వచ్చాయంటే మనకు పిండి అనేది బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, పిండి అనేది బాగా చక్కగా నానింది కదా. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత పిండిని తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ని వేసుకొని 1 టీ స్పూన్ ఉప్మా రవ్వని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అనేది ఎలా పడితే అలా కలుపుకోకూడదండి, ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి కదా, అవి వెళ్ళిపోతాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీతో వస్తే సరిపోతుంది. ఇప్పుడు రవ్వని ఒక 10 మినిట్స్ దాకా బాగా నాననిద్దామండి. ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు రవ్వ కూడా బాగా నాని ఉంటుంది కదా. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకుందాము. ఇలా వాటర్ని వేసుకొని చూడండి, మనకు ఈ విధంగా ప్యాన్ హీట్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ హీట్ చేసుకోకూడదండి. ఇప్పుడు కొద్దిగా పిండిని వేసుకొని దోశల్ని వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దోశని బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే దోశని వేసుకోవచ్చు. చూడండి, మనకు దోశలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇది పల్లీ చట్నీతో కానీ ఆలూ కుర్మాతో కానీ ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.